నానా హైరానా అరుదైన హైరానా నెమలి కలపులకింతై నా చెంపలు నిమిరేలా. అసలు నిజంగా ఒక ప్రోమోకి ఈ రేంజ్ యునానిమస్ రెస్పాన్స్ అయితే నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు నిజం చెప్పాలంటే అది ప్రోమో కూడా కాదు, సాంగ్ ఇలా ఉండబోతుంది అని వినిపించారు అంతే. సోషల్ మీడియా తగలబడిపోయింది అంతే. దీనికి సంబంధించి ఇందాకే మన మెగా పవర్ స్టార్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు అయితే ఒక ట్వీట్ అయితే వేశాడు. నాన్న హైరానా ఫ్రమ్ గేమ్ చేంజర్ ఈజ్ ఆన్ ద లూప్ ఆల్రెడీ అని మన మెగా పవర్ స్టార్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు అయితే ట్వీట్ అయితే వేశాడు. ఇది 100కి 1000% నిజం అనమాట. అసలు నిజంగా ఏముందండి పాట విన్నది కొంచెమైనా సరే నిజంగా ఆ వాయిస్ ఏంటి, ఆ సింగర్స్ యొక్క వాయిస్ గాని, నిజంగా ఆ లైన్ గాని ఎంత సూతింగ్ గా ఉందో వినడానికి. అసలు నిన్న రాత్రి నుండి ఎన్నిసార్లు విన్నానో నాకే తెలియదు. అసలు మనం ఇప్పుడు విన్నది జస్ట్ బేసిక్ వర్షన్ మాత్రమే. ఇప్పుడు మనం విన్నది వెనకాల ఎటువంటి ప్లగ్ఇన్స్ లేని సాంగ్ అనమాట. అంటే ఎటువంటి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లేని సాంగ్. ఒక్కసారి ఆ మ్యూజిక్ కూడా యాడ్ అయిన తర్వాత అసలు ఈ సాంగ్ ఏ రేంజ్ లో ఉంటుందో తెలియాలంటే మనం రేపు సాయంత్రం వరకు వెయిట్ చేయాల్సిందే. కానీ నాకున్న కన్సర్న్ ఏంటయ్యా అంటే ఈ సాంగ్ ప్రోమోని నిన్న రాత్రి 9:30 కాకుండా ఇంకొద్దిగా ఎర్లీగా అంటే 6కి గానీ 7కి గనక వదులుంటే ఇంకో లెవెల్లో రెస్పాన్స్ అయితే ఉండేదని నాకైతే అనిపించింది. అయినా పర్లేదు, రెస్పాన్స్ అయితే అదిరిపోయింది అనుకోండి. ఈ లోపు సాంగ్ టైమింగ్ అయితే మెన్షన్ చేస్తూ ఒక పోస్టర్ అయితే వదలవలసిందిగా నేనైతే కోరుకుంటున్నా. ఏంటి నువ్వు చెప్తే వదిలేస్తారా అని కొంతమంది అయితే అనుకోవచ్చు. వదిలేస్తారని నేను చెప్పట్లేదు, కానీ వస్తే బాగుంటదని నా కోరికనైతే నేనైతే చెప్తున్నా. సరే, ఇప్పటికీ ఆ ప్రోమోని ఎవరెవరు ఎన్నిసార్లు విన్నారో కింద కామెంట్ అయితే చేయండి. అలాగే నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక లైక్ అయితే చేయండి. థ్యాంక్ యూ.